హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఎగ్జామ్ అప్డేట్స్. ఆల్రెడీ చాలామందికి ఈసెట్ కౌన్సిలింగ్లో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది అయితే పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది. చాలామందికి అయితే కొంతమందికి మాది ఇంకా వెరిఫికేషన్ అవ్వలేదు అని అంటున్నారు. ఎవరిదైతే వెరిఫికేషన్ అయితే అవ్వలేదో వాళ్ళైతే ఇవాళ అయితే సెకండ్న, రేపైతే థర్డ్, రేపు అనేది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి అయితే లాస్ట్ డేట్. సో ఇవాళ చూడండి, ఒకవేళ ఇవాళ మీకు దగ్గరలో మీ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటే మీరైతే ఆఫ్టర్నూన్ అయినా వెళ్ళి మీ వెరిఫికేషన్ అనేది అయితే కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ ఈ రోజు కూడా మీకు అవ్వలేదు, వెరిఫికేషన్ అవ్వలేదంటే రేపైతే లాస్ట్ డేట్. రేపైతే మీరు కంపల్సరీగా మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళి మీ దగ్గర ఉన్న హెల్ప్ లైన్ సెంటర్లో అయితే మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. రేపు అయితే లాస్ట్ డేట్. తర్వాత ఏంటంటే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిన వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఓపెన్ అయింది. జూలై 1 నుంచి జూలై 4 వరకు అయితే 4 డేస్. ఈ 4 డేస్లో అనేది వెబ్ ఆప్షన్స్ అనేది మీరు అయితే ప్లేస్ చేసుకోవాలి. చాలామందికి వెబ్ ఆప్షన్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలో తెలియదు. ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలని చెప్పేసి కింద పూర్తిగా వీడియో అయితే ఇచ్చాను, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. సో తప్పకుండా చూడండి. తర్వాత ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, ఒకసారి మేము ఫ్రీజ్ చేసి ఆప్షన్స్ పెట్టుకొని ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు అంటే చేంజ్ చేసుకోలేము. ఒకసారి మీరు ఆప్షన్స్ పెట్టుకొని సేవ్ చేసి తర్వాత మీరు ఫ్రీజ్ చేసిన తర్వాత మీరైతే ఆప్షన్స్ అనేది అయితే చేంజ్ చేసుకోలేరు. అందుకే మీరు ఏ కాలేజెస్ అయితే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజెస్ అనేది మీరు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే మీరు ఫస్ట్ ఆప్షన్ ఏది పెట్టుకోవాలనుకున్నారు, సెకండ్ ఆప్షన్ ఏది పెట్టుకోవాలని, థర్డ్ ఆప్షన్ అదైతే కొంచెం ఒక క్లారిటీతో అయితే ఉండండి. చాలామంది ఏంటంటే ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన కాలేజెస్ని అయితే లాస్ట్లో పెట్టేసుకుంటున్నారు. అంటే మేము ఈ కాలేజ్ పెట్టుకుంటున్నాం అని చెప్పేసి ఆ కాలేజెస్ అయితే పెట్టేసుకుంటున్నారు. కానీ అవి మీకు అది ఫస్ట్ ఆప్షన్గా అయితే ఇవ్వాలో అది ఆర్డర్ వైజ్గా అయితే పెట్టుకోలేదు. సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో అయితే అది కూడా ఎలా పెట్టుకోవాలని చెప్పేసి నేనైతే పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తప్పకుండా చూడండి. ఒకసారి మీరు ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఆప్షన్స్ అనేది అయితే చేంజ్ చేసుకోలేరు. ఆప్షన్స్ పెట్టేసుకొని ఫ్రీజ్ చేసిన తర్వాత ఏంటంటే మీరు పెట్టుకున్న ఆప్షన్స్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీరు చేంజ్ చేసుకోలేరు, ఆప్షన్స్ పెట్టుకున్న వాటిని తీయలేరు. సో వీళ్ళకి ఒక సొల్యూషన్ ఏంటంటే జూలై 4 వరకు ఆప్షన్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయ్యాక జూలై 5 అనేది వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఒక రోజు అనేది అయితే టైం ఇచ్చారు. సో మీరు 1 నుంచి 4 వరకు మీరు ఏ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్నా అవి పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీరు ఏదైనా ఆప్షన్స్ నాకు ఈ కాలేజ్ వద్దని డిలీట్ చేయాలనుకున్నా, లేదంటే ఈ కాలేజ్ ప్లేస్లో వేరే కాలేజ్ యాడ్ చేయాలనుకున్నా, లేదంటే మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలన్నా కానీ జూలై 5 అయితే ఒక రోజు అయితే ఛాన్స్ ఉంటుంది. జూలై 5 అయితే మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఒక రోజు మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే 8th అయితే అలాట్మెంట్ అనేది మీరు ఏ కాలేజ్ అయితే పెట్టుకున్నారో ఆ కాలేజ్లో మీకు ఏ ర్యాంక్ మీ ర్యాంక్ బేస్న ఏ కాలేజ్ అయితే మీకు వచ్చిందో ఆ కాలేజ్ అనేది మీకు అలాట్ చేస్తారు. సో 5th అనేది అయితే మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఎవరైతే పెట్టేసుకొని మాకు ఈ కాలేజ్ వద్దనుకుంటున్నాము, మేము ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చా అనుకునే వాళ్ళకైతే జూలై 5 అయితే మీరు అనేది ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది అప్డేట్. ఈ అప్డేట్ ఇవ్వడం కోసం అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో స్టెప్ బై స్టెప్గా ప్రాసెస్ అనేది కింద వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. సో తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ అయితే ఫాలో చేయండి. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.